హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది సండే వ్లాగ్. ఇంక మేమైతే ఆ రోజు నాగుల చవితి చేసుకుంటున్నాం. ఏంటబ్బా ఇప్పుడు నాగుల చవితి అనుకుంటున్నారా? అవునండి. మా రాయలసీమ సైడు నాగుల చవితి శ్రావణ మాసంలో వచ్చే మొదటి చవితి రోజు చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ డే కూడా నోములు చేసుకుంటారు నోములు ఉన్నవాళ్ళు. ఇంకా అయితే నేనైతే ఈరోజు నాగుల చవితి చేస్తున్నాను. నేనైతే ఇంకా యాక్చువల్లీ నాకైతే ఆఫ్టర్ మ్యారేజ్ నోములున్నాయి. బిఫోర్ మ్యారేజ్ మా అమ్మ వాళ్ళకైతే లేదు. ఇంక నోములైతే చేసుకోవాలి. యాక్చువల్లీ ఇయర్‌ని బట్టి చేసుకోవాలనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మ్యారేజ్ అయ్యి ఉంటది కదా! సో, నేనైతే నెక్స్ట్ ఇయర్ చేసుకుందాంలే అనుకుని నెక్స్ట్ ఇయర్ 9 ఇయర్స్‌కి చేసుకోవచ్చులే అని నేనైతే నాకైతే ఆ నోములు పెద్దగా ఐడియా లేదు. అది అడిగి తెలుసుకొని చేసుకోవాలనమాట. ఈ ఇయర్ అయితే నేనైతే నోములు చేసుకోవట్లేదు. అండ్ నేను ఈ వీడియోలో మేము నాగుల చవితికి స్వామివారికి ఏమేమి పెడతాం ప్రసాదంగా అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ నాగుల చవితి ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటది. కొంతమంది నాగులకి పాలు పోస్తారు. కొంతమంది పుట్టను పూజిస్తారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మా ఆయన వాళ్ళకైతే మేమైతే పుట్టకు పాలు పోయాలనమాట. ఇంక మేమైతే దగ్గరలో ఉన్న అంతా రెడీ చేసేసుకొని దగ్గరలో ఉన్న పుట్టకైతే మేమైతే ఆ రోజు వెళ్ళాము. ఇంకా దీనికి ఇక్కడ మేమేం చేస్తామంటే ప్రసాదంగా నల్ల నువ్వుల పిండి చేస్తాము. తర్వాత శనిమిడి ఒకటి, శనిమిడి తర్వాత ఇంకా పెసరపప్పు, ఇలా బెల్లం, పానకం అవన్నీ నానబెట్టేసి ఇలా మేమైతే స్వామివారికి ప్రసాదం చేసేస్తామనమాట. ఇక్కడ ప్రసాదం ఏమంటే నువ్వులుంటాయి కదా! నల్ల నువ్వులు ఒక గ్లాస్ తీసేసుకొని, ఒక గ్లాస్ బెల్లం వేసేసుకోవాలి. సో, దాన్ని మెత్తగా మిక్సీలాగా పట్టేసుకొని ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలనమాట. ఇదొకటి మేము స్వామివారికి ప్రసాదంగా పెడతామనమాట. నువ్వులుండలని. తర్వాత శనగపిండికి నేనైతే బియ్యం నానబెట్టేసి ఇలా ఆరేసి పెట్టేసాను. ఇంత లోపల దారాలు కూడా చేసుకోవచ్చులే అని పెట్టుకున్నాను. ఇంకా ఈ గుండ్రాయి ఆడుకుంటుంటే మా మామయ్య గుర్తొచ్చారనమాట. మేము చెన్నైలో ఫస్ట్ ఫ్యామిలీ పెట్టినప్పుడు టెంకాయ కొట్టేదానికి లేదనమాట. అప్పుడు మా మామయ్య వెతికి తెచ్చారు. నేనైతే ఇప్పటికి అది గుండ్రాయిలాగా వాడేసుకుంటున్నాను. తర్వాత ఈ దారాలేమంటే ఇలా ఉంటది గదా! కొత్త దారం చెండు తెచ్చుకోవాలి. ఇలా మనము 9 గాని, 11 గాని లేయర్స్ లాగా తీసేసుకొని తీసుకున్న తర్వాత ఆ పసుపులో అద్ది మనము ఇవి స్వామివారి దగ్గర పెట్టుకొని స్వామివారి పూజ అయ్యాక చేతికి కట్టుకుంటే మంచిది. సో, ఇది ఒకటి మేమైతే నాగుల చవితి రోజు ఇలా దారాల్లాగా చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటామనమాట. నేనైతే ఆ రోజు 5 చేశాను. ఒకటి ఇంట్లో, ఒకటి స్వామివారికి మేము ముగ్గురం ఒకటి కట్టుకునేలాగా. ఇది కూడా 5, 9 అలా చేసుకోవచ్చనమాట. ఇది. తర్వాతయితే శనిబిడి. శనిబిడికి ఎలా అంటే మిక్సీ పట్టేసాననమాట. ఇదేమంటే జల్లించుకోవాలండి. లేదంటే అవే నూకలుంటాయనమాట. తడిపిండినైతే నేనైతే ఇలా జల్లిచ్చేసుకొని, తర్వాత బెల్లం వేసేసి తగినంత బెల్లం వేసి ఇలా చనివిడి గూడా ఉంటల్లాగా చేసేసుకున్నాను. ప్రసాదాలన్నయ్యాక బాబుకి టిఫిన్ చేయాలి గదా! మేమైతే పాలు పోసేంత వరకైతే ఆ రోజైతే ఇప్పుడే గాదు, ఎప్పుడైనా సరే పాలు పోసేంత వరకైతే నేను ఇలా అదే అండి టిఫినయితే చేయను. నేనైతే ఆ రోజు ఆనియన్ గూడా ఏం తినననమాట. ఆనియన్, వెల్లుల్లి జస్ట్ అవి లేకుండా ఏవైనా ఉంటే తింటాను. కొంతమందయితే నిండు ఒక్క పొద్దు గూడా ఉంటారు. బాబుతో కుదరదని నేనైతే ఈసారైతే ఏం ఒక్క పొద్దయితే లేనండి. కొంతమంది పాలు, ఊరికే శనిబిడి అవి తినేసి మొత్తం ఫుల్ ఒక్క పొద్దుండి నెక్స్ట్ డే పాలు పోసి ఆ ఒక్క పొద్దుని చెల్లిస్తారు స్వామికి. నేను చేయలేదండి. తర్వాత మేమైతే దేవుని పనులు ఇద్దరం షేర్ చేసుకున్నాం. ఒకరే చేయాలంటే కష్టం గదా! ఇంకా మా హస్బెండ్ అంత నేను బొట్లు పెట్టి సర్దిన తర్వాత తను పూలు పెట్టి ఇలా అంతా దేవుడిని అలంకరించారు. ఇంకా ఫస్ట్ మేమెలా అంటే ఇక్కడ ఇంట్లో గూడా పాలు పోస్తామనమాట స్వామివారికి. ఇంట్లో నాగపడిగ ఉంటది గదా! దానికి పాలు పోసిన తర్వాత మళ్ళీ మేమైతే గుడికెళ్ళి చూసారు గదా! మా ఆయన ఇలా పాలు పోస్తూ ఉన్నారు. ఇంకా పాలు పోసిన తర్వాత టెంపుల్‌కెళ్ళి టెంపుల్‌లో గూడా పాలు పోస్తామనమాట. అక్కడైతే మేము ఈ నాగ చవితికి శనిబిడి అదే నల్ల నువ్వుకుండి దాంతో పాటు మేమైతే నాగులకి చీర గూడా పెట్టుకుంటామనమాట. కొత్త చీర ఉంటది గదా! అదైతే బ్లాక్ గాని అలా కొన్ని కలర్స్ మిక్స్ అయ్యేలాగా రావాలి. చీర గూడా పెట్టేసుకుంటామనమాట. ఇక్కడ ఏమైందంటే ఇంకొంచెం టెంకాయ కొంచెం కుళ్ళిపోయిందండి. అసలు ఎందుకో ఈ మధ్య బయట టెంకాయ ప్రాబ్లమ్సే ఏమో చెప్పండి. నాకదొక సెంటిమెంట్ కదా! కుళ్ళిపోతే అని. మళ్ళీ చూపిస్తున్నాను. ఆన్‌లైన్‌లో పెట్టాననమాట. అట్లొచ్చేసింది. సరేలే అని వేరే టెంకాయ కొట్టేసి ఇదిగోండి
ఇదే అన్నమాట మేము దగ్గరలో ఉన్న పుట్ట. కొంచెం లైక్ పూజ చేసుకోవడానికి అయితే కష్టంగానే ఉందండి. అంత ఫెసిలిటీ అయితే లేదు కూర్చొని చేయడానికి. కొంచెం ఉన్న దగ్గరలో ఉన్నది దేవుని గదా! బాబు ఉన్నాడు గదా! మళ్ళీ దూరంకెళ్తే లేట్ అక్కడికి మేమైతే ఎళ్ళేసరికి 1 అయింది. అదిగోండి ఆ చేతిలో ఉన్నదే నేను స్వామివారికి నాగమయ్యకి పెట్టాను చీర. ఇగ తర్వాత 1 అయిపోయింది గదా! ఇంకా వీడికింకా లంచ్ టైమ్ గూడా దాటింది గదా! అని అరటిపండు ఉంటే స్వామివారిది అదైతే అరటిపండు పెట్టాము. ఇంకా దగ్గరలో ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. ఇంగ శ్రావణ మాసం ఇంగ ఆదివారం బోనాలన్నీ ఉన్నాయి. అదే బోనాలు గూడా కొంతమంది ఎత్తేవాళ్ళు ఎత్తుతున్నారనమాట. మేమెళ్ళేసరికి అదే గుడికి ఎదురుగానే చూసారు గదా! అక్కడే అనమాట నాగులకి పూజ చేశాము. మేమైతే అయిన తర్వాత ఇలా రిటర్న్ అయ్యాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ.